గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 6.4 టోటల్ గా కంప్లీట్ చేసుకున్నాం చిల్డ్రన్. సో ఇప్పుడు మనము 6.5 కి ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకుందాం. ఓకేనా చిల్డ్రన్? టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. పేజ్ నెంబర్ 147. 147 లో 6.4 టోటల్ గా కంప్లీట్ అయిపోయింది మనకి. రిమైనింగ్ క్యూబ్ రూట్స్. ఓకేనా చిల్డ్రన్? సో ఈ క్యూబ్ రూట్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ క్యూబ్ రూట్స్ లో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం. సో క్యూబ్ రూట్స్. క్యూబ్ రూట్స్. ఈ క్యూబ్ రూట్స్ లో చూడండి చిల్డ్రన్, ఫస్ట్ మనము ఎప్పుడైనా స్క్వేర్ రూట్ కి క్యూబ్ రూట్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్క్వేర్ రూట్ అంటే మామూలుగా ఇక్కడ రూట్ పెడతాం కదా, ఈ రూట్ సింబల్ స్క్వేర్ రూట్ సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రూట్ అంటే అది స్క్వేర్ రూటే అని అర్థం. మాక్సిమం దీన్ని చాలా మంది స్క్వేర్ రూట్ అని రీడ్ చేయకుండా రూట్ అని రీడ్ చేస్తారు. అంటే ఇక్కడ స్క్వేర్ అనేది మనకి కనిపించదు, కనిపించకుండానే రూట్ అని అంటారు. రూట్ అని అంటేనే స్క్వేర్ రూట్ అన్నట్టు మీనింగ్. ఓకేనా? సో ఇప్పుడు స్క్వేర్ రూట్ కి మరి క్యూబ్ రూట్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇది క్యూబ్ రూట్. ఈ క్యూబ్ రూట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఉంటుంది. ఇదేమో ఇలా ఉంటే స్క్వేర్ రూట్, ఇలా ఉంటే క్యూబ్ రూట్. ఈ రెండింటికి డిఫరెన్స్, స్క్వేర్ రూట్ లో 2 నెంబర్స్ ఉంటే మనకి బయటకు వచ్చేసరికి ఓన్లీ 1 అవుతుంది. క్యూబ్ రూట్ లో రూట్ లోపల 3 ఉంటే బయటకు వచ్చేసరికి 1 అవుతుంది. ఎందుకు టీచర్ అలా? అసలు క్యూబ్ లో 2 ఉంటే బయటకు ఎందుకు 1 వస్తుంది అని చెప్పేసి మీకు కొంచెం డౌట్ వచ్చి ఉండొచ్చు చాలా మంది పిల్లలకి. ఎందుకంటే రూట్ లో 2 ఉంటే బయటకు వచ్చేసరికి 1 ఎందుకు అవుతుంది అని. సో మనకి దానికి మీనింగ్ ఏంటి అని అంటే, ఈ స్క్వేర్ రూట్ కి ఇంకొక మీనింగ్, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే బ్రాకెట్ లో బ్రాకెట్ పైన 1/2 అని రాసుకోవచ్చు. 1/2 అంటే స్క్వేర్ రూట్ అనే మీనింగ్. 1/2 మీనింగ్ స్క్వేర్ రూట్. ఓకేనా? ఇక్కడ దీనికి ఇంకొక అదర్ ఫామ్ ఏంటి అంటే, బ్రాకెట్ కి పైన 1/3 అన్నట్టు, క్యూబ్ రూట్ అన్నట్టు. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రూట్ ఇంటూ రూట్ అన్నారు కదమ్మా, రూట్ లోపల 2 × 2 ఉంది. ఇక్కడ 2 × 2 ఈ రూట్ తీసేసి రాయాలి. దీన్నే మనము 2 × 2 హోల్ పవర్ 1/2. ఇది రెండు సేమే, ఈక్వల్. అంటే రూట్ లోపల 2/2 × 2 ఉన్నా, లేకపోతే హోల్ పవర్ లో 1/2 ఉన్నా, ఈ రెండు సేమ్ వాల్యూస్ అన్నట్టే. ఇది కూడా రూట్ లో వాల్యూ అన్నట్టే, రూట్ లోపల వాల్యూ అన్నట్టే. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు ఒకటే కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే రూట్ ఆఫ్ 2 × 2 అన్నాం కదా. రూట్ ఆఫ్ 2 × 2 అంటే దీనికి ఇంకొక నేమ్ ఏంటి? 2 × 2 ఆఫ్ 1/2. ఇప్పుడు 2 × 2 మీన్స్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ హోల్ పవర్ 1/2. మనకి దాని పేరేం పేరు? ఎక్స్పోనెంట్స్ అండ్ అవన్నీ, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. వాటిల్లో a⁴m హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే a⁴mn. ఆ రూల్ ప్రకారం 2 × 2 టు ది పవర్ ఆఫ్ 2 × 1/2 గా రాసుకోవచ్చు కదా. ఇలా రాసుకోవచ్చు కదా. రాసుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ లో ఉంది కాబట్టి 2 1s are 2, 2 1s are 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటి? 2 టు ది పవర్ ఆఫ్ 1. 2 టు ది పవర్ ఆఫ్ 1 మీన్స్ 2. అంటే రూట్ లోపల 2 ఉంటే బయటకు వచ్చేసరికి ఎన్ని అయింది? 1 అయింది. అంటే ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది లోపల, రూట్ లోపల. కానీ ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పకుండా డైరెక్ట్ గా మీకేం చెప్తున్నాను, రూట్ లోపల 2 ఉంటే బయటకు వచ్చేసరికి 1 అవుతుంది అనేది చెప్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది లోపల అక్కడ. క్లియర్ కదా స్టూడెంట్స్? నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ రూట్ లో ఏమవుతుంది అని అంటే, ఇక్కడ 3 ఉన్నాయి కదా,
సో ఇలా రాసుకున్నా కానీ అంతే ఉంటుంది. 2 అంటే 2 to the power of 3 అని రాసుకోవచ్చు కదా, అంటే 2లు 3 ఉన్నాయి అని. పవర్ హోల్ పవర్ 1/3కి వచ్చేసాం అనుకోండి, ఏమవుతుంది సేమ్ ఇదే ఫార్ములా ప్రకారం 2 to the power of 3 into 1/3. ఇక్కడ 3 gets cancel, రిమైనింగ్ 2. అంటే రూట్ లోపల 3 ఉంటే బయటకు వచ్చేసరికి 1 2 అవుతుంది, బయటకు వచ్చేసరికి 1 2 అవుతుంది. అది స్క్వేర్ రూట్ కి క్యూబ్ రూట్ కి మధ్య డిఫరెన్స్. ఓకేనా? సో స్క్వేర్ రూట్ లోనేమో 2 ఉంటేనే బయటకు వస్తాయి, క్యూబ్ రూట్ లోనేమో 3 ఉంటే బయటకు 1 వస్తుంది. క్లియర్ కదా స్టూడెంట్స్? నా ఇప్పుడు మనము కొన్ని నెంబర్స్ తీసుకొని ఆ నెంబర్స్ కి క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూడండి, ఇక్కడ నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ క్యూబ్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇక్కడ సీరియల్ నంబర్ 1 క్యూబ్ రూట్ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 1 is equal to 1. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 క్యూబ్ అంటే 8, క్యూబ్ రూట్ ఆఫ్ 8 దాని వాల్యూ ఎంత 2. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమవుతుంది 3 3s are 9, 9 3s are 27 క్యూబ్. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఏమవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ 64 క్యూబ్ రూట్ ఆఫ్ 64 and 5 అంటే 125. సో ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 125, క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే సారీ ఇక్కడ 4 అమ్మ, ఇక్కడ 4 ఇంకొకరికి 5. నెక్స్ట్ 6th వన్ 216 క్యూబ్ రూట్ ఆఫ్ 216 is equal to 6 6 6 36 36 6 216. ఇలా మనం ఎక్కడ దాకా రాసుకోవచ్చు అంటే ఎన్నైనా రాసుకోవచ్చు క్యూబ్ రూట్ లో. ఓకేనా? నోట్ చేసుకోండి. తర్వాత ఈ క్యూబ్ రూట్ లోనే క్యూబ్ రూట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇప్పుడు మనము ఈ క్యూబ్ రూట్స్ లోనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం అన్నమాట. ఈ క్యూబ్ రూట్ లోనే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కి క్యూబ్ రూట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. One 728. Find the cube root of 1728. 1728. అంతే. First question. Find the cube root of 1728. 1728. So 1728 ని మనం క్యూబ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ప్రైమ్ నెంబర్స్ తోటి మనం చేయాలి. ఓకేనా? 2 తో చేద్దాం. ఇది ఈవెన్ నెంబర్ కదా, అందుకని 2 తో చేద్దాం. 2 టేబుల్ లో 2 8s 16, 2 8s 16, 2 6s 12, 2 4s 8, 2 8s 16, 2 6s 12, 2 4s 8. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 4s 2 3s 2 2s. అగైన్ 2 టేబుల్ 2 2s 2 1s 2 6. అగైన్ 2 టేబుల్ 2 1s 2 0s 2 8s. Again 2 table 2 5s 2 4s. Again 2 table 2 2s 2 7s. Again 3 table 3 9s. Again 3 table 3 3s. Now prime factorization is over. Next remaining cube root of 1728 is equal to root of
ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 6 2s ఉన్నాయి 1 2 3 4 5 6 మళ్ళీ 1 2 3 3 3s ఉన్నాయి 1 2 3 సో రూట్ లోపల మనకి 3 నెంబర్స్ ఉంటే బయటకు వచ్చేసరికి 1 అవుతుంది కదా సో ఈ 3 ఉన్నాయి కాబట్టి 1 ఈ 3 ఉన్నాయి కాబట్టి 1 ఈ 3 ఉన్నాయి కాబట్టి 1 అంటే సో 2 into 2 into 3 2 2s are 4 4 3s are 2 2s are 4 4 3s are 12 సో 12 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంట 1728 అంట సారీ 1728 యొక్క క్యూబ్ రూట్ 12 12 యొక్క క్యూబ్ 1728 దట్ ఈస్ ద ఆన్సర్ నోట్ చేసుకోండి second one 4096 find the cube root of 4096 4096 కి ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి 4096 2 టేబుల్ లో 2 2s are 2 0s are 2 4s are 2 8s are again 2 table 2 1s are 0s are 2s are 4s are again 2 table 2 5s are 2 1s are 2 2s are 2 table 2 2s are 4 2 5s are 10 2 6s are 12 2 1s are 2 2s are 2 8s are 2 6s are 2 4s are 2 3s are 2 2s are 2 16s are 2 8s are 2 4s are 2 2s are so total ga cube root of 4096 then cube root of ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 రావాలి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఒకసారి కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సో ఇప్పుడు ఈ 3 2s కి ఈ 3 2s ఈ 3 2s ఈ 3 2s అంటే మనకి 4 2s వస్తాయి 2 into 2 into 2 into 2 2 2s are 4 4 2s are 8 8 2s are 16 then cube root of 4096 is equal 16 ఓకేనమ్మా ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.5 చూడండిగా ఎక్సర్సైజ్ 6.5 లో ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయమంటున్నాడమ్మా ఫస్ట్ 343 అది ఎక్కించుకోండి మీరు పైన హెడ్డింగ్ పెట్టుకోండి హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఆ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను 343 3 టేబుల్ తీసుకుందామా చూడండి ఒకసారి 3 + 4 7 7 + 3 7 + 3 10 అంటే పోదు 3 టేబుల్లో పోదు 11 టేబుల్లో 11 3s 33 11 టేబుల్లో కూడా పోదు అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి 13 వస్తుందా 13 టేబుల్లో ఒకసారి చూద్దాం ప్రైమ్ నెంబర్స్ లో 343 అంటే 2 టేబుల్లో పోదు 3 టేబుల్లో 4 5 7 7 టేబుల్లో పోయిద్దా 7 4s 28 29 30 31 32 33 34 35 36 సారీ సో 7 టేబుల్లో 34 7 4s 28 29 30 31 32 33 34 6 రిమైనింగ్ ఉంటుంది 63 అంటే 9 టైమ్స్ రైట్
7 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. సో 749s again 7 table, 7 sevens are 49. Now root of cube root of 343 is equal root of 7 into 7 into 7. 3 7 లో ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే ఒకటే 7. Then cube root of 343 వాల్యూ ఎంత అంట? 7 అంట. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ 729 తీసుకోండి. ఇక్కడ ఈ రెండు 9 + 9 18 అంటే 3 టేబుల్ లో పోతుంది. సో 3 2s are 6, 3 4s are 12, 3 3s are again 3 table, 3 8s are 3 1s are again 3 table, 3 27s are 3 9s are 3 3s are. So cube root of 729 is equal root of 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. సో ఈ మూడు కలిపితే ఒకటి, ఈ మూడు కలిపితే ఒకటి. 3 into 3, 3 3s are 9. Therefore cube root of 729 is equal to 9. అంటే 9 క్యూబ్ వాల్యూ 729 అన్నట్టు. ఓకేనమ్మా. సో మీరు ఏం చేస్తారంటే రిమైనింగ్ 1331 2744 ఉంది కదా. సో 1331 అండ్ 2744 ఉంది కదా. ఈ రెండు నెంబర్స్ కి సేమ్ ఇలాగే క్యూబ్ రూట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో చేసి క్లియర్ గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి కరెక్ట్ గా చేశారా లేదా అనేది చెక్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.